నీకు అవసరం లేదు నువ్వు ఎందుకు చేస్తున్నావు మరి తీసుకో మరి అయితే మరి ఎందుకు చేస్తున్నావు నువ్వు ఆఫ్ లే మరి నువ్వు లే నీకు డబ్బు అవసరం లేదు నువ్వు పని చేసుకోవద్దని చెప్పి ఇదేంది నాకు అవసరం లేనప్పుడు నువ్వు డబ్బు కోసం కూర్చున్నావా దేనికి మన అందరూ వెనకేది కానీ కాదు నేనేమన్నాను ఏమండి డబ్బున్న ఉండాలి బలగొని ఉండాలన్న డబ్బు ఉంటే కనీసం మన పిల్లలు తినాలి కండి ఇప్పుడు ఆయన కొనుక్కొచ్చుకోవాలి డబ్బు కావాలిగా ఆ మాట ఎవరు కాదండి మరి ఏ మాట మాట్లాడుతున్నావు ఏమన్నా డబ్బు అన్నా ఉండాలంటే డబ్బు వెనక బలగం ఉండాలంటే వెనక నీకు బలగం ఉంటే అని నడతారు ఎవరికి నడతారు బలగం ఉండి బాగా రోజు పెడతారు బలగం ఇలా నువ్వు చచ్చినా నేను చచ్చినా బలగం వస్తాను ఆడండి సంఘం ఉందండి ఆపని సంఘం తీసాయా బాబు వస్తారా ఆడండి వస్తారా రారా ఇప్పుడు చుట్టాలు ఉన్నారు అమ్మాయి తరపు కానీ మీ బాబాయ్ తరపు కానీ వస్తారా రారా ఎవరు చెప్పుకుని నువ్వు పోయి సోమవారం అనుకుంటావా ఏందా మొత్తం దిగిపోవాలి నాకు కరెక్ట్ గా మాట్లాడేది లెక్క కరెక్ట్ గా మాట్లాడేది ఏమి లేకుండా నీకు నువ్వేం లేకుండా సోమవారం అనుకుంటావా నీ పెట్టి తగ్గిపోయేది ఎవరు యాడని సంఘం నా చదువుతుంది సంఘం అని ఊరికి నన్ను పెంచమాకును అందరూ వస్తారు నీ సంఘం తరపు నీకు వస్తారు మన దాయాదులు మన చుట్టాలు అందరూ వస్తేనే నీ పెట్టెత్తేది ఎవరు లేకుండా నీ పెట్టేస్తారా ఆపు అట్టు పంచమాకు నువ్వు నాతో ఇదే పంచమాకు నేను ఇప్పుడు లేకుండా నాకు డబ్బు ఎందుకు మళ్ళీ తింటాను మరి డబ్బు అవసరం లేదుగా మరి అందరూ పూక అంతే అరే ఏమో నేనేమన్నా నువ్వు ఉన్నావా సార్ మరి అంతే డబ్బు ఉండాలి దాని అర్థం కోటలే కాదు తప్ప కాదు తింటానికి కేజీ బియ్యం డబ్బులు పోతలేదా మరి మట గుర్తా మనం ఎందుకు నీకు అవసరం నేను బ్రతకటానికి అందరూ అంతే బతకటానికి కాకేమన్నా కొనుక్కొని ఇది కాదు నువ్వు డబ్బన్నా ఉండాలి బలగన్నా ఉండాలి చెప్పింది పిచ్చి పడుతుంది ఆ శాంతి నీకు అర్థం కాదు డబ్బన్నా ఉండాలి బలగన్నా ఉండాలి మరి అంతే సార్ మరి అంతేగా డబ్బు మన తినంగా కూడా మన పిల్లలకు ఉండాలనే మాట నువ్వు అన్న మాట కాదు అర్థం కాదు అనే మాట కదా ఏం నువ్వు చెప్పేది వరకు ఆగు నాతో పాయింట్ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఈ మధ్య నువ్వు మాట్లాడినావు కానీ నాకు తెలుసు ఏదో మాట మాట్లాడుతున్నావు అనమాకులు హలో నేను 11 సంవత్సరాలు ఎప్పటి నుంచే ఏంది నేను ఆ సర్కిల్లో దిగున్నాను నేను తెలుసా నీకు చెప్పు ఏ సర్కిల్లో తిరిగావు రెగ్యులర్ తిరుగుతున్నాను నేను రెగ్యులర్ తిరిగి ఇట్లా వాదం చేయొచ్చా చేయండి ఎందుకు చేయరు ఈ పొట్టు చేయగలండి బొత్తురు కోసం పారబట్టుకుంటే 10 రూపాయలు వచ్చిందండి 10 రూపాయలు వస్తేనే కదా పోతా ఇంటికి 1 కేజీ బియ్యం తీసుకుపోయి పిల్లలు బతికించుకోండి ఆ మాట అంటే నేను ఒప్పుకునేవాడిని డబ్బన్న ఉండాలి ఏమన్నా డబ్బన్న ఉండాలి లేదా బలగన్న ఉండాలా నేనేమన్నానండి నువ్వు చెప్పు సార్ నేనే తప్పున్నానా డబ్బన్న ఉండాలి లేదా బలగన్న ఉండాలా ఏమిస్తా నువ్వు 10 మంది వస్తేనే నీ పెట్టేది నీ ఒక్కరు ఎవరు ఎత్తరు 10 మంది వస్తేనే నీ పెట్టేది చెప్పేది అర్థం కావట్లా ఏంటంటే నా చేత లోపల తీపించుకుంటే చేతను గానీ 10 మంది వచ్చి దయాలు వచ్చి అందరూ వచ్చేనే నీ పెట్టెత్తేది ఎవరు ఎత్తరు ఇద్దరు వచ్చారు బాబు ఇద్దరు